ప్రైజ్ ద లార్డ్. దేవునికి మహిమ కలుగును గాక. మన ప్రభు అయిన యేసు క్రీస్తు వారి నామములో మీ అందరికీ నా శుభములు ఆశీర్వాదములు తెలియజేస్తున్నాను. మరొక మారు ఆన్లైన్లో దేవుని వాక్యమును బోధించటానికి ప్రకటించటానికి ప్రభు నాకు ఇచ్చిన ఈ ధన్యతను బట్టి ప్రభువుకి నేను కృతజ్ఞుణ్ణి. లేఖన భాగములో ఒక వచన భాగమును చదువుకొని వాక్య ధ్యానములోనికి మనము వెళ్దాము. లూకా సువార్త 23వ అధ్యాయము 34వ వచనము. యేసు, తండ్రి, వీరేమి చేయుచున్నారో వీరు ఎరుగరు గనుక వీరిని క్షమించమని చెప్పాను. ప్రార్థన చేసుకొని వాక్యపు ధ్యానములోనికి వెళ్దాము. దయచేసి ప్రార్థనలో కూడా నాతో పాటు ఏకీభవించండి. కృపగలిగిన మా ప్రియమైన పరలోకపు తండ్రి, సర్వశక్తిమంతుడవైన నా దేవా, కరుణాసాగరుడా, నీకు వందనాలు. క్షమించుటకు సిద్ధ మనసు కలిగిన వాడా, నీకు వందనాలు చెల్లిస్తున్నాము. చదవబడిన లేఖన భాగములో సిలువలో మీరు పలికిన మాటలలో మొదటి మాటగా చెప్పబడుతున్న మాటను మేము చదువుకొని ఉన్నాము. ఇప్పుడు నీ దాసుడు దానిని ప్రకటిస్తూ ఉండగా ఆ వచనము అను వాక్యపు రొట్టెను వెరుచుచూ ఉండగా వింటున్న వారందరికీ వారి ఆత్మలు హృదయములు నిండునట్లుగా మీరు సహాయము చేయమని, అద్భుతము చేయమని ప్రార్థిస్తున్నాను. కనికరించి నీ కృపా కనికరములు మాపై ఉంచి నడిపించమని యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామములో ప్రార్థిస్తున్నాను పరమ తండ్రి, ఆమెన్. ప్రభునందు ప్రియులారా, యేసుక్రీస్తు యొక్క సిలువలోని మాటలు ఇదివరకు చాలా సందర్భాల్లో నేను ప్రకటించాను. ఈ 7 మాటలు కలిపి ఒక ప్రసంగంగా చెప్పిన సందర్భం ఉంది. ఈ 7 మాటలు తెలుగులో నుంచి ఇంగ్లీష్లోనికి, తెలుగులో నుంచి ఒరియాలోనికి, తెలుగులో నుంచి హిందీలోనికి కూడా చెప్పిన రికార్డ్స్ ఆల్రెడీ యూట్యూబ్లో ఉన్నాయి. అయితే ప్రత్యేకంగా మరలా దీని మీద ఒక దృష్టిని దేవుడు నాకు తీసుకొని వచ్చాడు. మరొక క్రొత్త కోణంలో ఈ వాక్యాన్ని దేవుడు నాకు చూపించాడు. ఆ ధ్యానాన్ని మీ ముందు ఉంచాలని పరిశుద్ధాత్మ ప్రేరేపణతో ఈ వాక్య భాగమును చదివి ఉన్నాను. ఇందులో మనము ఒక 4 లేక 5 విషయాలు మొదట మనం నేర్చుకుందాం. యేసు ప్రభు పలికిన ఆ మాటలో తండ్రి అని మొదట పలికాడు. తండ్రి అని ఆయన పిలవటంలో మనకు నేర్పబడుతున్న పాఠం ఏంటంటే, దేవుణ్ణి తండ్రి అని పిలిచే అధికారము, స్వాతంత్ర్యము, యోగ్యత ఒక యేసుక్రీస్తు ప్రభువుకి మాత్రమే ఉన్నది. ఎవరు కూడా ఆయన్ను తండ్రి అని పిలిచేవారు కాదు. పరలోకములో దూతలు కూడా ఆయన్ని తండ్రి అని పిలవలేదు. అంతేకాదు, భూమి మీద పాత నిబంధన కాలంలో కనబడుతున్న భక్తులు కూడా ఆయనను తండ్రి అని పిలవలేదు. దయచేసి ఒక భాగాన్ని చూద్దాం. హెబ్రీ పత్రిక 1వ అధ్యాయము 5వ వచనము. ఏలయనగా నీవు నా కుమారుడవు, నేను నేడు నిన్ను కనియున్నాను అనియు, ఇదియుగాక నేను ఆయనకు తండ్రినై ఉండును, ఆయన నాకు కుమారుడై ఉండును అనియు ఆ దూతలలో ఎవనితోనైనా ఎప్పుడైనను చెప్పానా అనే మాట మనకు కనబడుతుంది. పరలోకములో ఉన్న దూతలకు కూడా నేను మీ తండ్రిని అని దేవుడు చెప్పలేదు. నన్ను తండ్రి అని పిలవండి అని కూడా దేవుడు పలకలేదు. ఆయన్ని తండ్రి అని పిలిచే అధికారము, యోగ్యత, భాగ్యము, ఆ అర్హత ఒక్క యేసుక్రీస్తు ప్రభువుకి మాత్రమే ఉన్నది. యోహాను సువార్త 1వ అధ్యాయము 18వ వచనం మనం చూద్దాము. 1వ అధ్యాయము 18వ వచనము. ఎవడును
ఎప్పుడైనను దేవుని చూడలేదు. తండ్రి రొమ్ముననున్న అద్వితీయ కుమారుడే ఆయనను బయలుపరచెను అన్నాడు. తండ్రి రొమ్ముననున్న అద్వితీయ కుమారుడే అని చెబుతున్నాడు. తండ్రి అని ఆయన్ని మనకు పరిచయం చేసింది యేసు ప్రభు. ఆయన్ని తండ్రి అని పిలిచే అర్హత, ఏకైక అర్హత ఒక్క యేసుక్రీస్తు ప్రభువుకి మాత్రమే ఉండినది. అయితే ఆ అర్హత దేవుడు ఆయనను అంగీకరించిన వారిని, యేసుక్రీస్తుని రక్షకుడుగా అంగీకరించిన ప్రతి భక్తునికి కూడా ఆ అర్హతను దేవుడు కల్పించాడు. యోహాను సువార్త 1:12 తన్ను ఎందరు అంగీకరించిరో వారందరికీ అంట. తనను అంటే ఎవరంటే యేసుక్రీస్తు ప్రభువుని అని అర్థం. ఎందుకంటే 11 మనం చూస్తే ఆయన తన స్వకీల యొద్దకు వచ్చెను, ఆయన స్వకీలు ఆయనను అంగీకరింపలేదు అని ఉంది. 1 చూస్తే ఆది యందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను. 2 ఆయన ఆది యందు దేవుని యొద్ద ఉండెను అని ఉంది. యేసు ప్రభు దేవుని యొద్ద నుంచి భూమి మీదకి అనగా తన స్వకీయులైనటువంటి ఇశ్రాయేలీల యొద్దకు వస్తే వారు ఆయన్ను అంగీకరించలేదంట. అయితే ఎందరైతే ఆయన్ను అంగీకరిస్తారో, రక్షకుడుగా అంగీకరిస్తారో, తన హృదయములో చేర్చుకుంటారో వారందరికీ అనగా తన నామమందు విశ్వాసముంచు వారికి దేవుని పిల్లలగుటకు ఆయన అధికారం అనుగ్రహించెను అని ఉంది. ఆయన పిల్లలమగటానికి అవకాశం ఇచ్చెను కాదు, అధికారము అనుగ్రహించెను అని బైబిల్ చెప్తుంది. అధికారం ఉంది, అవకాశము కాదు, ఇది అధికారమే దేవుడు మనకి ఇచ్చాడు. ఆయన్ని తండ్రి అని పిలవమని యేసు ప్రభు మనకి నేర్పించారు. పాత నిబంధనలో అబ్రహాము దేవుడిని తండ్రి అని పిలవటం మీరు ఎప్పుడైనా చూసారా? దావీదు తండ్రి అని పిలవటం చూసారా? ఇర్మియా తండ్రి అని పిలవటం చూసారా? పాత నిబంధనలోని భక్తులు కూడా ఎవరు కూడా ఆయన్ని తండ్రి అని పిలవటం మనకి కనబడదు. ఆయన్ని తండ్రి అని పిలిచి ప్రార్థించుకునే అవకాశము, ఆ అధికారము ప్రభువు మనకు అనుగ్రహించాడు. మత్తయి సువార్త 6 పరలోకపు ప్రార్థన, ప్రభు నేర్పిన ప్రార్థనలో మొదటగా ఆయన్ని ఎలా పిలవాలంటే పరలోకమందున్న మా తండ్రి అని పిలవమని చెప్పాడు. మా తండ్రి అని పిలవమన్నాడు. అంటే చూడండి, తర్వాత మత్తయి సువార్త 5:16 మనుషులు మీ సత్క్రియలను చూచి పరలోకమందున్న మీ తండ్రిని మహిమపరుచునట్లు అంట. మా తండ్రి, మన తండ్రి, మీ తండ్రి, నా తండ్రి అని మనలను ఆయనను తండ్రి అని పిలిచే గొప్ప అవకాశము కలుగు చేసింది యేసుక్రీస్తు ప్రభువు. ఆయన తండ్రి అని పిలవటమే కాక ఆయన తండ్రి అని పిలిచే అవకాశమును ప్రభువు మనకి అనుగ్రహించాడు. ఇది మొట్టమొదటి మనం నేర్చుకోవలసిన విషయం. యేసు ప్రభువు వారు దేవదేవుణ్ణి, సృష్టికర్తను, సమస్తమును కలుగు చేసిన దేవుణ్ణి, ఆయనతో సమానమైన హోదా ఉన్నప్పటికీ ఆయనతో సమానమైనటువంటి దైవత్వము అన్నీ యేసు ప్రభు కలిగి ఉన్నప్పటికీ అవన్నీ విడిచి వచ్చి ఒక మనుషునిలాగా ఈ లోకములో శరీరధారిగా జీవించినప్పుడు ఆయన్ను తండ్రి అని పిలుస్తూ మనలను కూడా ఆయన్ను తండ్రి అని పిలిచే అధికారము దేవుడు మనకి అనుగ్రహించాడు. ఇది మొట్టమొదటిగా మనం నేర్చుకోవలసిన పాఠం. తండ్రి అని పిలిచే గొప్ప భాగ్యమును దేవుడు మనకు అనుగ్రహించాడు. అంటే ఒక మంచి రిలేషన్ను దేవుడికి మనకి యేసుక్రీస్తు ప్రభువు ఏర్పాటు చేశాడన్నమాట. ఎంత గొప్ప రిలేషన్ అంటే తండ్రి కొడుకులకున్న అనుబంధము మనకు దేవుడు అనుగ్రహించాడు. ఇక మనం ఆ వచనాన్ని రెండవదిగా మనం చూస్తే, వీరేమి చేయుచున్నారో వీరు ఎరుగరు గనుక వీరిని క్షమించమని చెప్పాను అంట. ఇక్కడ క్షమాపణను గూర్చి ఇంకొక మాట చెబుతున్నాడు. ఎవరిని క్షమించాలి,
ఎవరిని క్షమించకూడదు అనే పాఠాన్ని రెండవదిగా మనకు నేర్పిస్తున్నాడు. ఎవరిని క్షమించాలి, ఎవరిని క్షమించకూడదు అనంటే తెలిసి పాపం చేసిన వాడిని క్షమించొద్దు, తెలియక చేసిన వాడిని క్షమించు అన్నట్లుగా మనకు ఆ వచనం కనబడుతుంది. ఎందుకంటే వీరేమి చేయుచున్నారో వీరు ఎరుగరు గనుక వీరిని క్షమించమని చెప్పాడు. అంటే వాళ్ళు చేసింది వాళ్ళు ఎరిగే చేస్తే, తెలిసి చేస్తే, అనుకొని చేస్తే, కావాలని చేస్తే ఈ క్షమాపణ ప్రార్థన అనేది అక్కడ ఉండేది కాదు. ఈ క్షమాపణ అనేది వారికి దొరికేది కాదు. తెలియకనే యేసుక్రీస్తు ప్రభువుని హింసిస్తున్నారు. తెలియకనే యేసుక్రీస్తు ప్రభువుని కొందరు సిలువకు అప్పగిస్తున్నారు. తెలియకనే ఆయన చనిపోవాలని కోరుకున్నారు. కనుక దేవుడు వారిని క్షమించమని ప్రార్థన చేశాడు. దీనికి ఇంకొక ఉదాహరణ మీకు బైబిల్లో నుంచి నేను చూపెడతాను. 1 తిమోతి పత్రిక 1వ అధ్యాయము 12-13 వచనాలు పౌలును గూర్చిన సాక్ష్యము కనబడుతుంది. పూర్వము అని ఆ వచనం ప్రారంభమైంది. 12వ వచనం పూర్వము అంటే యేసుక్రీస్తుని నమ్ముకొనక మునుపు, యేసుక్రీస్తు నమ్ముకున్న తర్వాత అని అర్థం. ఈ సృష్టికి ఒక ఇంపార్టెన్స్ ఉన్నది. ఈ సృష్టిలో కాలక్రమాన్ని లెక్క పెట్టేటప్పుడు క్రీస్తు పూర్వము, క్రీస్తు తర్వాత అని లెక్క పెడుతున్నట్లుగా రక్షణ పొందిన ప్రతి ఒక్కరికి క్రీస్తుకు పూర్వము ఉంది, క్రీస్తు అంగీకరించిన తర్వాత కూడా ఉంది. ఈ లోక చరిత్రను 2 భాగాలుగా క్రీస్తు రాకడతో జరిగినట్లుగా మన జీవితము కూడా 2 భాగాలుగా చీలిపోయింది క్రీస్తు మన జీవితంలోనికి వచ్చినప్పుడు. పూర్వము అంటే క్రీస్తుని ఎరుగక పూర్వము, క్రీస్తుని సొంత రక్షకునిగా అంగీకరించక పూర్వము పౌలు దోషకుడు, హింసకుడు, హానికరుడునైన నన్ను తన పరిచర్యకు నియమించి నమ్మకమైన వానిగా ఎంచినందుకు నన్ను బలపరిచిన మన ప్రభువైన యేసుక్రీస్తుకు కృతజ్ఞుడనై ఉన్నాను అని చెప్పాడు. చెబుతూ ఇంకొక మాట, కీలకమైన మాట చెప్పాడు. ఏంటంటే తెలియక అవిశ్వాసము వలనే చేసి తిని గనుక కనికరింపబడి తిని అంటున్నాడు. తెలియక చేశాను కాబట్టి నేను కనికరింపబడ్డాను. యేసుక్రీస్తు దేవుడిని ఎరిగి, ఆయన వలనే పాప క్షమాపణ దొరుకుతుందని ఎరిగి, ఆయన సువార్తను గ్రహించి కూడా ఆయనను అంగీకరించకపోతే, ఆయనను అనుసరించకపోతే, తిరిగి ఆయనకు విరోధముగా నీవు పాపం చేస్తే ఎన్నటికీ నీవు క్షమించబడవు. ఈ భూమి మీద యేసుని దేవునిగా గుర్తించక, రక్షకుడుగా గుర్తించక, ఆ అనుభవము వారికి లేక, దాని గురించిన ఒక స్పష్టత లేక ఎందరైతే పాపులుగా ఉన్నారో వారందరికీ ఈ వచనము ఒక క్షమాపణ గుణముగా కనబడుతుందేమో కానీ, ఒకసారి సువార్త నీవు విని, సువార్త గ్రహించి, సువార్తను ఎరిగి ఆయనను అంగీకరించకపోతే, ఆయనను నీవు తృణీకరిస్తే, ఆయనను నువ్వు అవాయిడ్ చేస్తే, ఆయనను రక్షకునిగా నువ్వు స్వీకరించకపోతే ఎప్పటికీ ఈ వచన ఆధారంగా నీ మీదకు ఆయన క్షమాపణ రాదు. ఆయన నిన్ను క్షమించడు అనేది మనం నేర్చుకోవాలి. పౌలు చెబుతున్నాడు, తెలియక చేశాను కాబట్టి నేను కనికరింపబడి తిని అన్నాడు. తెలిసి చేస్తే కనికరించబడేవాడు కాదు. తెలియక చేసిన వారు, తెలియక చేసిన పాపాలలో చిక్కుకున్న వారు ఎందరినో ప్రభువు క్షమిస్తున్నాడు అని మనకు ఇక్కడ అర్థమవుతుంది. ఈ క్షమాపణ గురించి ఒక ప్రత్యేకమైన విషయాన్ని మీకు నేను తెలియజేయాలని ఆలోచిస్తున్నాను. చూడండి, మత్తయి సువార్త 6వ అధ్యాయము 12వ వచనం ఒకసారి మనం చూద్దాం. 6వ అధ్యాయము 12వ వచనము, మా రుణస్థులను మేము క్షమించి ఉన్న ప్రకారము మా రుణములను క్షమించుము అన్నాడు. యేసు ప్రభువు నేర్పిన ప్రార్థనలో ఒక భాగం ఏంటంటే, మా రుణస్థులను మేము క్షమించి ఉన్న ప్రకారము మా రుణములను క్షమించుము అని తండ్రిని అడగాలంట.
అంటే దేవుని దగ్గరికి క్షమాపణ కొరకు నీవు వచ్చినప్పుడు నీవు ఇతరుల్ని క్షమించే మనస్సు కలిగి ఉండాలి. మనస్సు కలిగి ఉండటమే కాదు, నీ ఎడల తప్పు చేసిన వాడిని క్షమించి అప్పుడు దేవుని దగ్గరికి వచ్చి నన్ను క్షమించుము అని అడిగితేనే ఆ క్షమాపణ నీకు కలుగుతుంది. ఆ క్షమాపణ, దేవుని క్షమాపణ మనకు దొరుకుతుంది అని ప్రభు తన ప్రార్థనలో మనకి నేర్పిస్తున్నాడు. మనం ఇతరులకు క్షమించాం, కానీ దేవుని క్షమాపణ మనకి కావాలి అనుకున్న మనస్సు కలిగిన ప్రతివాడు ఈ పరలోకపు ప్రార్థనను, ప్రభు నేర్పిన ప్రార్థనను రోజుకు 100 సార్లు చెప్పిన ఆ ప్రతిఫలం అతనికి కలగదు. ఒక విధంగా చెప్పాలంటే ఈ ప్రభు నేర్పిన ప్రార్థన అనేది ఒక నిజ క్రైస్తవుని యొక్క తత్వమును, స్వభావమును మనకిక్కడ కనబడుతుంది. ఒక క్రైస్తవుడు ఎలా జీవించాలో ఆ జీవితమును ఈ ప్రార్థనలో చూపించాడు. అంటే ఇలాంటి జీవితం మనం కనుక జీవిస్తే మనం ఆ ప్రార్థన చేసినట్లే. ఊరికే పరలోకపు ప్రార్థన అందరం కలిసి చేద్దామని చేసుకున్నంత మాత్రాన ఆ ప్రార్థనకు ప్రతిఫలం రాదు. కానీ ఆ ప్రార్థనలో ఒక్కొక్క అంశాన్ని మనం జ్ఞాపకం చేసుకొని మన జీవితాన్ని అలా మలుచుకుంటే ఆ పరలోక ప్రార్థనే నీవవుతావు అని ఒక అర్థం వస్తుంది. అయితే మనం ఎవరినైతే క్షమిస్తామో, ఇతరులను ఎలాగైతే క్షమిస్తామో అలాంటి క్షమాపణ మనకు వస్తున్నది అనటానికి మరొక ఆధారము మత్తయి సువార్త 18వ అధ్యాయంలో మరొక ఉపమానములో ప్రభు మనకి నేర్పిస్తున్నాడు. 18వ అధ్యాయం 21 నుండి 35 వచనాలు మనం చూస్తే ఇక్కడ పేతురు ఒక ప్రశ్నను యేసు ప్రభువుని అడిగాడు. ప్రభువా, నా సహోదరుడు నా ఎడల తప్పు చేసిన ఎడల 21వ వచనం, నేను ఎన్ని మారులు అతన్ని క్షమింపవలను అనే ప్రశ్న అడిగాడు. అతనికి జవాబు చెబుతూ ఒక ఉపమానము 27వ వచనము నుండి ప్రారంభించాడు. మనం గమనిస్తే 26వ వచనము నుండి ఒక సంగతిని బయలుపరుస్తున్నాడు. చూడండి, 25 నుంచి నేను చదువుతాను. అప్పు తీర్చుటకు వాని యొద్దకు ఏమీ లేనందున 24వ వచనం నుండి 24వ వచనం, అతడు లెక్క చూచుకొన మొదలుపెట్టినప్పుడు అతనికి 10,000 తలాంతులు అచ్చి ఉన్న ఒకడు అతని యొద్దకు తేబడను. అప్పు తీర్చుటకు వాని యొద్ద ఏమీ లేనందున వాని యజమానుడు వాని భార్యను, పిల్లలను, వాని కలిగినది యావత్తును అమ్మి అప్పు తీర్చవలనని ఆజ్ఞాపించాను. కాబట్టి ఆ దాసులు అతని ఎదుట సాగిలపడి మ్రొక్కి, నా ఎడల ఓర్చుకునుము, నేకు అంతయు చెల్లింతునని చెప్పగా. ఇక్కడ ఒక యజమానుడికి ఒక దాసుడు అప్పున్నాడు. ఆ అప్పును తీర్చలేకపోతే అతను కలిగినదంతయు తీసుకొచ్చి అమ్మేసి నా అప్పు తీర్చుకుంటానని దాసులను, పనుల్ని పంపించేశాడు. వారు ఆ పనులు వెళ్ళి, ఆ దాసులు వెళ్ళి అతను ఈడ్చుకొని తీసుకొని యజమాని దగ్గరికి తీసుకొస్తే అతడు బ్రతుములాడుకుంటున్నాడు. నాకు కొద్ది సమయం అయ్యా, నాకు గడువు, నీకు అప్పు తీర్చడానికి నా దగ్గర ఏమీ లేదు, ఏదో ఒక చేసి నేను అప్పు తీరుస్తాను అని చెప్తే ఆ దాసుని మీద కనికరపడ్డాడంట. అతడు ఎంత అప్పున్నాడంటే 100 దేనారములు అని ఉంది. పుట్నోట్లో ఒక తలంతు ఇంచుమించు 3,600 అంట. 3,600 అని ఉంది. అప్పుడులోనే 3,600 అంటే ఇప్పుడు అది 30,000 ఉండొచ్చు, 3 లక్షల వరకైనా ఉండొచ్చు. అలా అనుకోవచ్చు ఆ వచనాన్ని. అలాంటిది 100 దేనారములు అంటే ఇంకెంత డబ్బో, అంటే లక్షల్లో అప్పున్నాడు ఆ యజమానుడికి. అది యజమానుడు అతన్ని చూసి జాలిపడి కనికరపడి అతని అప్పు అంతటిని క్షమించేశాడు. చాలా ఆనందంగా దాసుడు నా అప్పు పోయింది, నా అప్పు కొట్టివేయబడిందని చెప్పి యజమానుడి దగ్గర నుంచి వస్తూ ఉండగా దారిలో ఇతనికి మరొకడు అప్పున్నాడంట. ఆ అప్పు తీర్చమని అతడు గొంతు పట్టుకున్నట్లు మనకి కనబడుతుంది. అతడు ఎంతో బ్రతిమలాడుకున్నాడంట, నేను అప్పు తీర్చలేని స్థితిలో ఉన్నాను, నన్ను వదిలేయంటే ఇతడు ఒప్పుకోలేదంట. నువ్వు ఇస్తావా చేస్తావా అన్నట్లుగా బిహేవ్ చేశాడంట.
ఎవరి దగ్గర ఇతడు కనికరపడ్డాడో అతని దాసులు అది చూసి మరలా యజమానునికి వెళ్ళి ఆ విషయాన్ని చెబితే మరలా అతన్ని తీసుకొని రమ్మని చెప్పి పట్టుకొని తీసుకొచ్చి, నేను నిన్ను క్షమించిన ప్రకారం నీకు అప్పు ఉన్నవాని దగ్గర నువ్వు క్షమించలేకపోయావు, నేను 100 దేనారములు నేను క్షమించాను కదా, నీకెంత వాడు అప్పున్నాడు? 50 దేనారములే కదా, నువ్వు ఎందుకు క్షమించలేకపోయావు అని ప్రభు ప్రశ్నిస్తున్నాడు. అంటే మనము ఇతరులను క్షమించేది చిన్న చిన్న విషయాలే, కానీ దేవుడు మనలను క్షమించేది విస్తారమైన పాపాలు. మన పాపాలను ప్రభు క్షమిస్తున్నాడు. అలాంటి క్షమాగుణము కలిగిన వచనమే యేసు ప్రభు సిలువలో పలికిన ఆ మొదటి మాట. ఆ క్షమాపణ ఈరోజు నేను పొందుకోవాలి అంటే మొదట తెలియక చేసిన పాపివైతే క్షమించబడతావు. రెండవది, ఒకవేళ తెలిసి చేసిన హృదయపూర్వకంగా ఇతరులను క్షమించే మనస్సు కలిగి నీవు ఉంటే, నీ ఎడల తప్పు చేసిన వారిని క్షమించే మనసు నీవు కలిగి ఉంటే, క్షమిస్తూ ఉంటేనే ఆ క్షమాపణ అనేది నీ మీదకి వస్తుంది. ఇది రెండవదిగా ఆ వచనములో దేవుడు మనకి నేర్పిస్తున్న పాఠం. మొదటిది తండ్రి అని పిలవటం, రెండవది క్షమాపణను గూర్చిన ఒక తలంపును, ఒక సబ్జెక్ట్ను దేవుడు మనకి వచనం ద్వారా నేర్పిస్తున్నాడు. మూడవదిగా మనం చూస్తే ఆ మాట ద్వారా, అనగా తండ్రి వీరేమి చేయుచున్నారు వీరు ఎరుగురు కనుక వీరిని క్షమించమని చెప్పిన ఈ మాట ద్వారా మొట్టమొదటిగా ఒక వ్యక్తి రక్షణ పొందాడు. ఆ మాట ద్వారా ఇప్పటికీ ఎన్ని లక్షల మంది రక్షణ పొందారో, ఆ మాట ద్వారా ఎన్ని కోట్ల మంది రక్షణ పొందారో, ఆ మాట ద్వారా ఎంతమంది మారు మనసు పొందారో ఇప్పటి వరకు ఆ లెక్క మనం పరలోకంకి వెళ్ళాక తెలుస్తుంది. కానీ మొట్టమొదటిగా రక్షణ పొందిన వ్యక్తిని గురించి అదే అధ్యాయంలో మనకు కనబడుతుంది. ఎవరంటే యేసుక్రీస్తుకి ఇరుపక్కల ఇద్దరు సిలువ వేయబడ్డారు. వాళ్ళిద్దరూ బంతిపోటు దొంగలంట. దొంగతనాలు చేస్తూ బ్రతుకువారు. వారి దొంగతనం ఒకరోజు పండి రోమా ప్రభుత్వానికి చిక్కి యేసు ప్రభుతో పాటు వారు కూడా సిలువ వేయబడ్డారు. అందులో ఒక వ్యక్తికి మారు మనసు కలిగింది ఆ సిలువలో వేలాడుతున్నప్పుడు. మరొక వ్యక్తికి మారు మనసు కలగలేదు. యేసు ప్రభువుని యూజ్ చేసుకుందాం అనుకున్నాడు. ఆ యేసు ప్రభుని యూజ్ చేసుకుందాం అనుకున్న వ్యక్తి ఏమన్నాడంటే, నీవు క్రీస్తువు కదా, నిన్ను నీవు రక్షించుకొని మమ్మును కూడా రక్షించమని అడిగాడు. కానీ ఇంకొక దొంగ వాడిని గద్దించి, మనం చేస్తున్న తప్పుకి మనం న్యాయముగానే శిక్షించబడుతున్నాము, ఈయనైతే ఏ తప్పు చేయకుండా అన్యాయంగా శిక్షించబడుతున్నాడు. ఆయన క్షమించే హృదయాన్ని చూసి, ఆ మొదటి పలికిన ఆ మాటను చూసి ఇతని హృదయంలో మార్పు కలిగింది. ఇతడు పాపములను క్షమిస్తున్నాడు, ఇతడు దోషములను క్షమిస్తూ ఉన్నాడు, ఎంత ప్రేమ కలిగిన వాడు అని ఆయనను గూర్చి ఎరిగి, ఈయనకు ఒక రాజ్యం ఉన్నదని గ్రహించి అతడు కూడా పాప క్షమాపణ కోరుకున్నాడు. చెప్పాలంటే, యేసు నీవు నీ రాజ్యముతో వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకమును చేసుకో అన్నాడు. అంటే నా పాపములు క్షమించబడి ఆయన రాజ్యములోనికి వెళ్ళాలనే ఆలోచన, ఆ మారు మనసు అతని హృదయములో కలిగింది. మీరు అనుకోవచ్చు, నేను తప్పు చేశాను ప్రభువా నన్ను క్షమించమని ఒక మాట కూడా ఆయన పలకలేదు కదా అని. ఆ దొంగ హృదయములో ఉన్నది నోటితో పలకకపోయినా హృదయములో ఉన్నప్పుడే పాపములు క్షమించబడతాయి అనే ఒక పాఠాన్ని మనం నేర్చుకోవాలంటే తప్పిపోయిన కుమారుని గూర్చిన భాగం మనకి నేర్పిస్తుంది. తప్పిపోయిన కుమారుడు బుద్ధి వచ్చినప్పుడు నేను నా తండ్రి వద్దకు వెళ్ళి, తండ్రి నీకు పరలోకమునకు విరోధంగా పాపం చేశానని ఒప్పుకుంటానని తనలో తాను అనుకున్నాడు. వెళ్ళి ఆయన దగ్గర ఇంకా ఒప్పుకొనక మునిపే తండ్రి అతని మెడ మీద పడి ముద్దు పెట్టి అతని వస్త్రాలు మారిపించి ఉంగరాలు తొలగించమని ఆజ్ఞాపించేశాడు. ఆ తర్వాతే అతడు నన్ను క్షమించమని అడిగాడు. అంటే నేను క్షమాపణ పొందాలి, నేను పాపము నుండి విడుదల పొందాలి అన్న ఆలోచన నీ హృదయంలోనికి వచ్చినప్పుడే క్షమాపణ నీకు దొరికేసింది. ఆ ఆలోచన ఆ దొంగకి ఎలా వచ్చిందంటే ఈ మాట ద్వారానే వచ్చింది. అందుకనే ఈ మాట వలన మొదటిగా రక్షణ పొందిన వ్యక్తి
ఎవరంటే యేసు ప్రభుతో పాటు సిలువ వేయబడిన దొంగలలో రక్షణ పొందిన దొంగ మొట్టమొదటిగా ఈ మాట ద్వారానే రక్షణ పొందాడు. ఇది మూడవదిగా మనం నేర్చుకోవలసిన పాఠం. నాలుగవ పాఠాన్ని ఆ వచన భాగంలో నుంచి మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే, క్షమించుటకు ఆయన సిద్ధ మనసు కలిగినవాడు అని. క్షమించటానికి ఆయన ముందు త్వరపడతాడు అని అర్థం. క్షమించటానికి సిద్ధ మనసు గలవాడంటే క్షమించటానికి ఆయన ముందు త్వరపడే వ్యక్తి అన్నమాట. 86వ కీర్తన 5వ వచనం మీరు చూడండి, ఏమని రాయబడి ఉందో. 86:5, ప్రభువా నీవు దయాళుడవు, క్షమించుటకు సిద్ధమైన మనసు గలవాడవు అని ఉంది. ఇదే మాట మరలా నెహెమ్యా గ్రంథము 9వ అధ్యాయము 17వ వచనములో కూడా మనకు కనబడుతుంది. 9:17 ఆఖరిలో చదువుదాం. వచనం చాలా పెద్దది, ఆఖరిది. అయితే నీవు క్షమించుటకు సిద్ధమైన దేవుడవును, దయావాత్సల్యములు గలవాడవును, దీర్ఘశాంతమును బహు కృపయు గలవాడునై ఉండి వారిని విసర్జింపలేదు అన్నాడు. క్షమించుటకు సిద్ధ మనసు గలవాడు, క్షమించుటకు సిద్ధమైనవాడు అనంటే అసలు క్షమాపణ అడగాలన్న ఆలోచన నీకు ఎప్పుడు వస్తుందా అని ఎదురు చూసే దేవుడు. క్షమించు అని అడగటానికి ఆయన దగ్గరికి నువ్వు ప్రయాణమైనప్పుడే నిన్ను క్షమించేసేయగలిగిన కృపగలిగిన దేవుడు మన దేవుడు. అనగా ఆ సిలువలో పలికిన మొదటి మాటలో 4వది మనం ఏం నేర్చుకుంటున్నామంటే, క్షమించుటకు సిద్ధ మనసు కలిగినవాడు. వాళ్ళు తెలియకే చేస్తున్నారు, అయినా వారిని క్షమించగలిగాడంటే ఆ సిద్ధ మనసు ఆయనలో ఉన్నది కాబట్టి. ఇది 4వదిగా మనం నేర్చుకోవాలి. దుష్టుడు చాలామంది క్రైస్తవులు ఎలా భ్రమపడతాడంటే, ఏదైనా తప్పు చేసినప్పుడు, ఏదైనా పొరపాటు చేసినప్పుడు, ఏదైనా పాపములో పడిపోయేటప్పుడు ప్రభు నన్ను క్షమించడేమో, ప్రభు ఈ పాపాన్ని బట్టి నన్ను తృణీకరిస్తాడేమో, ప్రభు నన్ను శిక్షిస్తాడేమో అని భ్రమ కలుగు చేస్తాడు. దానికి తగ్గట్టుగానే ఏదైనా శ్రమ వచ్చినప్పుడు, ఏదైనా నష్టం కలిగినప్పుడు, ఏదైనా ఇబ్బంది కలిగినప్పుడు నా పాపమే నాకు శాపముగా వెంటాడుతున్నదని దుష్టుడు నిన్ను ప్రేరేపిస్తాడు. కానీ ఈ వచనం నీకు ఒక ధైర్యాన్ని కలుగు చేస్తుంది. ఏంటంటే, ఆయన క్షమించుటకు సిద్ధ మనసు కలిగినవాడు అని 86:5లో ఉంది, నెహెమ్యా 9:17లో ఉంది. ఆయన ప్రవర్తన అట్లాంటిదైనది నిరూపించటానికి యేసు ప్రభు సిలువలో పలికిన మొదటి మాటల్లో మనకు ఒక క్లారిటీ కనబడుతుంది. ఆయన క్షమించుటకు సిద్ధ మనసు గలవాడని 4వదిగా. 5వ విషయాన్ని నేను చెప్పి నా ప్రసంగాన్ని నేను ముగిస్తాను. యేసు ప్రభు ఈ ప్రార్థన చేస్తున్నప్పుడు, ఈ మాట పలుకుతూ ఉన్నప్పుడు తండ్రితో ఈ మాట పలుకుతూ ఉన్నప్పుడు ఆయన ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నాడు అనంటే, అప్పటికే ఆయనను దూషించి బూతులాడి పిడిగుద్దులు గుద్ది ముఖం చెదగొట్టేసి ముళ్ళకిరీటం పెట్టి ఒళ్ళంతా గాయాలతో, పచ్చి గాయాలతో భారమైన సిలువ మూసి అలిసిపోయి రక్తమంతా వార్చబడుతున్న సమయం అది. అంత వేదనలో, అంత బాధలో ఒకరిని క్షమించగలిగిన మనసు అయింది. మీరు ఒకసారి ఇమాజినేషన్ చేసుకోండి, పొరపాటున చేయి తగిలితేనే వెంటనే పళ్ళు కొరికేసే గుణం మానవ జాతిది. పొరపాటున ఎవరైనా తప్పు చేస్తే వాడి మీద పగ తీర్చుకోవాలనుకునే లక్షణము మనది. అది ఆదాము రక్తంలోంచి మనకు వచ్చింది. పాపం వలన మనలో కనబడుతున్న లక్షణం అది. త్వరగా ఒకరిని క్షమించలేం. అలాంటిది మనల్ని ఒళ్ళంతా ఎవడైనా గాయాలు చేసేస్తే వాడిని క్షమించగలమా అనంటే, ఇక్కడ క్రీస్తు యొక్క దైవికమైన మనస్సు మనకు కనబడుతుంది. దైవికమైన మనస్సు మనకు కనబడుతుంది. ఈ మనస్సు
మనం కలిగి ఉండాలి. క్రీస్తు యేసుకు కలిగిన ఈ మనస్సు మనం కలిగి ఉండాలి. యేసు ప్రభు బోధించటమే కాదు, ప్రవర్తించాడు కూడా బోధించినట్లు. మత్తయి సువార్త 5వ అధ్యాయం దయచేసి చూద్దాం. మత్తయి సువార్త 5వ అధ్యాయంలో యేసు ప్రభు కొండ మీద ప్రసంగంలో బోధించుచు చెప్పిన ఒక మాట జ్ఞాపకం చేసుకుందాము. 44వ వచనం, 5వ అధ్యాయము 44వ వచనం. నేను మీతో చెప్పినదేమనగా, మీరు పరలోకమందున్న మీ తండ్రికి కుమారులై ఉండునట్లు మీ శత్రువులను ప్రేమించుడి, మిమ్మును హింసించు వారి కొరకు ప్రార్థన చేయుడి అన్నాడు. మీ శత్రువులను ప్రేమించుడి, మిమ్మును హింసించు వారి కొరకు ప్రార్థన చేయుడి అంట. అంటే వారిని ప్రేమించాడు, వారి హింసిస్తున్న వారి కొరకు ప్రార్థన కూడా చేశాడు. ఎప్పుడైనా మనం అలాంటి ప్రార్థన చేశామా? ఒకరోజు లీవ్ పెట్టుకొని ఉపవాసం ఉండి ప్రార్థన చేయాలి అని నిర్ణయించుకొని నేను చేస్తున్న ఉద్యోగానికి లీవ్ లెటర్ పంపి సెలవు పెట్టుకొని ప్రార్థన చేద్దాం అనుకునే సమయానికి ఆఫీస్ నుంచి ఫోన్ వచ్చింది. నీ లీవ్ క్యాన్సిల్ చేసుకుని అర్జెంటుగా ఒక వర్క్ ఉంది, రావాలి, అది నీవే చేయగలుగుతావు, ఆ కంపెనీలోనికి వెళ్ళటానికి నీకు మాత్రమే వ్యాలిడ్ పాస్ ఉంది, మన కంపెనీలో ఎవరికీ లేవు, కాబట్టి ఎలాగైనా లీవ్ క్యాన్సిల్ చేసుకొని డ్యూటీకి రమ్మని నాకు కాల్ వచ్చింది. ఇక తప్పదు కదా, పని చేయటానికి నేను ఒక్కడనే ఆప్షన్ కదా అని నేను వెళ్ళాను. అయితే ఉపవాసాన్ని బ్రేక్ చేయకూడదు, వెళ్ళి ఖాళీగా ఉన్న సమయాల్లో ప్రార్థన చేసుకుందామని నేను షిప్లోనికి వెళ్తే మండు టెండలో పని చేయవలసి వచ్చింది. భోజనం సమయానికి అందరూ భోజనానికి వెళ్ళిపోయారు. నేను ఫాస్టింగ్ కాబట్టి భోజనానికి వెళ్ళకుండా ఆ పని దగ్గరే ఉన్నాను. ప్రార్థన చేసుకుందామంటే చుట్టూ ఎండ, కిందన ఇనప ముక్కలు ఉన్నాయి, షిప్ అంటే ఐరన్ కదా, ఆ వేడి వచ్చేస్తుంది, ఆ పెయింట్ వేడి వచ్చేస్తుంది. మోకరించి ప్రార్థన చేద్దామా అంటే చేయలేంలే అనిపించింది మనసుకి. అది గుడ్ ఫ్రైడే సీజను. గుడ్ ఫ్రైడేకి కొన్ని దినాలు ఉన్నాయి. యేసు ప్రభు సిలువలో ఎంత ఎండలో ఎంతో శ్రమపడి ప్రార్థన చేశాడు కదా, నేను చేయలేనా అని మోకరించి ప్రార్థన చేస్తూ ఉంటే యేసు ప్రభు పలికిన ఈ మాట గుర్తుకొచ్చింది నాకు. ఎంత వేదనతో క్షమించాడు కదా ప్రభు అని. ఒక పక్క వేడిలో ప్రార్థన చేస్తున్న నాకంటే కూడా ఆయన హృదయము నిండా బాధ ఉంది, వేదన ఉంది, హింసించారు, బాధించారు. అలాంటిది వారి కొరకు ప్రార్థన చేశాడంటే అలాంటి సమయంలో మనం ఏసీ రూముల్లో ప్రార్థన చేయలేకపోతున్నాం, ఫ్యాన్ కింద ప్రార్థన చేయలేకపోతున్నాం, మందిరాల్లో ప్రార్థన చేయలేకపోతున్నాం, సమాజ కూటాల్లో ప్రార్థన చేయలేకపోతున్నాం, కుటుంబంలో ప్రార్థన చేయలేకపోతున్నాం. ప్రార్థన అనేది మనకి నాడు పెద్ద భారం అయిపోయింది. గంట సమయం ప్రసంగించగలుగుతాం కానీ ప్రార్థన చేయలేం. గంట సమయం గంటలు దేవుని కొరకు డ్రైవింగ్ చేయగలుగుతాం, దేవుని కొరకు ఆ పనులు ఈ పనులు చేయగలుగుతాం, స్టేజ్లు కట్టగలుగుతాం, పాంప్లెట్లు పంచగలుగుతాము, పాంప్లెట్లు అంటించగలుగుతాము, సేవకులతో గడపగలుగుతాం, కానీ ప్రార్థన చేయలేకపోతుంటాం. ఎంత వేదనతోనైనా ప్రార్థన చేయటానికి ఈ వచనం మనలను ప్రేరేపిస్తుంది. ఇది 5వదిగా దేవుడు మనకి నేర్పిస్తున్న అద్భుతమైన పాఠం. ప్రభువు సిలువలో పలికిన ఈ మొదటి మాటలో మనకి 5 విషయాలను నేర్పిస్తూ ఉన్నాడు. అందును బట్టి ప్రభువుని నేను స్తుతిస్తున్నాను. ఒక్కొక్క మాట గురించి ఒక ప్రత్యేకమైన రీతిలో వాక్యాన్ని బోధించాలని ప్రభు నన్ను ప్రేరేపించారు. నా కొరకు ప్రార్థించండి. 2వ మాట గురించి మరలా త్వరలోనే వాక్యపు ధ్యానముతో మీ ముందుకు వచ్చి వాక్యాన్ని బోధిస్తాను. దేవుడు మన వినికిడిలో ఈ వాక్య భాగమును దీవించి ఆశీర్వదించునుగాక. ప్రైజ్ ది లార్డ్. ప్రార్థన. ప్రేమ కలిగిన మా తండ్రి, నమ్మకమైన నా ప్రభువా, తండ్రి, వీరేమి చేయుచున్నారో వీరు ఎరుగరు కనుక వీరిని క్షమించమని మీరు ప్రార్థన చేశారు. మీరు పలికిన ఆ అమూల్యమైన మాట ద్వారా మొదటిగా
మీతో పాటు సిలువ వేయబడిన నేరస్తులలో ఒకడు రక్షణ పొందాడు, ఇంకొకడు రక్షణ పొందలేదు. ఈరోజు ఈ మాటలు విని ఎందరో రక్షణ పొందారు, విన్నా కూడా రక్షణ పొందని వారు కూడా ఉన్నారని మాతో మాట్లాడినందుకు మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను, మీకు కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను. ప్రభువా నీకు వందనాలు. మహాగణుడువైన దేవుడవని నీకు స్తుతులు అర్పిస్తున్నాము దేవా. ఇదిగో ఈ మాటలోని ఒక 5 విషయాలను మాతో మాట్లాడారు, మమ్మలను బలపరిచారు. నీకు స్తోత్రాలు. ఈ ప్రార్థన అంగీకరించి వాక్యం వింటున్న వారి జీవితాల్లో కూడా గొప్ప కార్యాలు చేయమని, అద్భుతాలు జరిగించమని, మహిమగల కార్యాలు జరిగించమని యేసుక్రీస్తు వారి పేరట ప్రార్థిస్తున్నాను పరమ తండ్రి. ఆమెన్. Please subscribe to our channel, press the notification button and like our videos. Thank you for watching.